మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఐపీఎల్ తిరిగి స్టార్ట్ అయిపోయింది. అందులో సండే మ్యాచ్ అంటే ఉండేటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. అందులో సండే ముంబైలో వాంఖేడే స్టేడియంలో ముంబైకి వ్యతిరేకంగా కోల్కతా నైట్ రైడర్స్ పోరాడబోతున్నారు. అసలు ఈ ఇద్దరు మ్యాచ్లో ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ముంబై అంటేనే స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టీంలో ఉంటారు. సో కోల్కతా ఏ విధంగా వీళ్ళకి ఒక మంచి ఫైటింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. హాయ్ సార్. హాయ్ విజయ్. సో ఈ సండే ఒక మంచి మ్యాచ్ని చూసే అవకాశం అందరికీ వచ్చేసింది, ఫ్యాన్స్ అందరికీ. సో ఎవరు బెస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది? రెండు టీమ్స్ మధ్య 8 టైటిల్స్ ఉన్నాయి. ముంబై 5 సార్లు ఐపీఎల్ గెలిస్తే కేకేఆర్ 3 సార్లు గెలుచుకున్నారు. సో ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది డెఫినెట్గా. మీరు చెప్పినట్టుగా ముంబై స్టార్ స్టడెడ్ లైనప్, దాంట్లో వరల్డ్ కప్ హీరోస్ చాలామంది ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్ కానీ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, బుమ్రా, సో మెనీ స్టార్స్ ఆర్ దేర్. ఫారిన్ స్టార్స్ కూడా ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్. సో బుమ్రా ప్రెజెన్స్ వాళ్ళకి చాలా ఒక ఎడ్జ్ కూడా ఇస్తే అవకాశం మనకు అనిపిస్తుంది. వరల్డ్ కప్ గెలవడానికి ఈ నలుగురికి చాలా కీలకం. సో లాస్ట్ T20 వరల్డ్ కప్. సో ఇక్కడ కూడా మాయాజాలం చేయబోతున్నారు అనుకోవచ్చా? అది ఆ టీం కంబైన్ కావాలి. వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం టీమే ఉంది, ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, 3rd ప్లేస్కి వచ్చారు. సో ఈసారి ఇంకా వాళ్ళకున్న లోటుపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు కవర్ చేసుకున్నట్టుగా ఉన్నారు. ఐ థింక్ ఈసారి మరింత డికాక్ కూడా చేరారు టీంలో. డికాక్ అండ్ రోహిత్ శర్మ చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గతంలో మనం చూసాం, ఒక 4-5 ఏళ్ల క్రితం. వాళ్ళిద్దరు చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్. సో అదే కాంబినేషన్తో మళ్ళీ ఈసారి కూడా వెళ్తారు. కాబట్టి ఐ థింక్ ముంబై ఈజ్ ద టీమ్ టు బీట్. మిగతా టీమ్స్తో పోలిస్తే బట్ బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు అక్కడ బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఇస్ దేర్. తర్వాత మీకు షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, మంచి మంచి బౌలర్స్. విల్ జాక్స్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు వాళ్ళకి. యా. సో ఇక కోల్కతా విషయానికి వస్తే ఎందుకో కాస్త బలహీనంగా అనిపిస్తుంది కోల్కతా, నిజమే అంటారు? కోల్కతాకి ఈ సీజన్ ఎందుకు కలిసి రావట్లేదు విజయ్. ఎందుకంటే వాళ్ళకి ముస్తఫిజోర్ని తీసుకున్నారు, కానీ అది కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల అతను వదిలేయాల్సి వచ్చింది. తర్వాత పతిరానికి ఇంతవరకు కూడా శ్రీలంక నుంచి క్లియరెన్స్ రాలేదు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు వాళ్ళు. తర్వాత హర్షిత్ రాణా కీలకమైన ప్లేయర్, అతను ఇంజర్డ్ అయ్యాడు, ఆకాశ్దీప్ ఇంజర్డ్ అయ్యాడు. సో వాళ్ళకి చాలా చాలా అంటే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు తీసుకున్న టీంలో కూడా కెప్టెన్ రహానే ఉన్నాడు. రహానే ఎంతవరకు ఈ ఫార్మాట్కి సూట్ అవుతాడు అనేది డౌట్. రహానే ఎక్కడ ఆడతాడు? ఓపెనింగ్ ఆడితేనే బాగా ఆడతాడు అతను. కానీ వాళ్ళకి ఇద్దరు న్యూజిలాండ్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఫినాలెన్ అండ్ సైఫర్ట్. వాళ్ళిద్దరు ఓపెనింగ్ న్యూజిలాండ్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. అదే కాంబినేషన్ ఇక్కడ ఆడితే బాగుంటుంది. బట్ రహానే నంబర్ 3 అంత సక్సెస్ కాడు. అతను స్పిన్ సరిగ్గా ఆడలేడు. రింకు సింగ్ ఉన్నాడు, తర్వాత క్యామరన్ గ్రీన్ పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు. మరి ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడు అతను? 25 crores పెట్టి ఈజ్ హీ వర్త్ దట్ మచ్ అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో స్టార్ ప్లేయర్స్ పెద్దగా కనిపించట్లేదు, ఆ వెలుతు కూడా ఉండే అవకాశం ఉందంటారు? ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓవర్ ది ఇయర్స్ వాళ్ళ సక్సెస్ ఏంటంటే వాళ్ళ ఇద్దరు స్పిన్ బౌలర్స్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్. బట్ వరుణ్ చక్రవర్తి మొన్న వరల్డ్ కప్లో చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోయాడు, చాలా తేలిపోయాడు, ఎక్స్పెన్సివ్ అయ్యాడు, చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 6లు 4లు కొట్టారు అతన్ని. అతని మ్యాజిక్, అతని మిస్టరీ అన్నది ఛేదించినట్టుగా ఉంది, తెలిసిపోయింది అందరికి. తర్వాత సునీల్ నారాయణ కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ వెళ్ళాడు. బ్యాటింగ్ అయితే ఏమాత్రం బాగా చేయట్లేదు. సో వాళ్ళిద్దరూ కనుక క్లిక్ అయితే ఈ టీం ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ ఆ మిడిల్ ఓవర్స్లో బిట్వీన్ ఓవర్ నెంబర్ 7 to 15 వాళ్ళు రన్స్ స్క్వీజ్ చేస్తారు. దాంట్లో వాళ్ళిద్దరు అదే గతంలో ఉన్న మ్యాజిక్ వర్కౌట్ చేయగలిగితే ఆ టీం ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఐ థింక్ ఈసారి ఆ టీం అంత స్ట్రాంగ్గా కనబడలేదు. సో రింకు సింగ్ ఏమన్నా కొంచెం మళ్ళీ ఆల్రౌండ్ ప్రతిభ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారు? రింకు సింగ్ వరల్డ్ కప్లో కూడా అతను అంతగా పర్ఫామ్ చేయలేదు, అవకాశాలు రాలేదు. లాస్ట్ టైం కూడా అతను కేకేఆర్ అతను బాగా లేట్గా పంపించారు. ఈసారి ఏంటంటే టీం కూడా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి అతను కనీసం నెంబర్ 5లో పంపిస్తే ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఏ పాయింట్లో అయినా అన్ని రకాల గేర్స్లో ఆడగలడు. డిఫెన్స్ కావాలంటే డిఫెన్స్ ఆడతాడు, బిగ్ హిట్టింగ్ చేస్తాడు. సో రింకు సింగ్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను. సో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరికి వస్తే బెస్ట్ అంటారు? అంటే బ్యాటింగ్ వచ్చిన వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు, లేకపోతే చేసింగ్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయంటారు? వాంఖేడే ముంబై ఈజ్ చేసింగ్ గ్రౌండ్ బేసికలీ. ఎందుకంటే మీరు ఎంత పెద్ద స్కోర్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ టీం దాన్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అదే కాక డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, సెకండ్ బౌలింగ్ చేసే టీంకి ఇబ్బందులు ఎదురవుతాయి. సో ముంబైలో యూజువల్గా సెకండ్ బ్యాటింగ్కి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు చేస్తున్న బ్యాటింగ్ ఎలా ఉందంటే, ఒకవేళ మీకు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ముంబై లాంటి టీంకి వాళ్ళకి 250 బోర్డు మీద పెడితే అవతల టీంకి ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్కైనా వాళ్ళు తట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది పిచ్ కండిషన్స్ని బట్టి, వాటిని బట్టి డిసైడ్ చేస్తారు. సో రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ తిరిగి పాత రోహిత్ శర్మని చూసే ఛాన్సెస్ ఫ్యాన్స్కి వస్తాయనుకోవచ్చా?
ఒకటంటే అతను గతం కంటే చాలా ఫిట్గా ఉన్నాడు. అతను దాదాపు ఒక 10 kgs వెయిట్ తగ్గినట్టుగా ఉన్నాడు. అది డెఫినెట్గా అతని గేమ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో అది కాక అతను చాలా ఫ్రీగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వేరే ఫార్మాట్స్ ఆడలేదు కాబట్టి, సో నెక్స్ట్ వరల్డ్ కప్ ఏం చేస్తున్నారు కాబట్టి ఆ పట్టుదల ఉంటుంది. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న కోరికతో ఉన్నాడు రోహిత్ శర్మ, రోహిత్ కానీ విరాట్ కానీ. సో అతను ఐపీఎల్ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద నాక్స్ ఆడాడు, కానీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఇక్కడ కూడా ఏంటంటే అతను ఇటీవల కాలంలో అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నాడు. అదే రకంగా ఆడతాడు. ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయడు. కాసేపట్లో ఒక 30, 40, 50 చాలా బ్రీజీ నాక్స్ కొట్టేసి వెళ్తాడు. సో అదే స్టైల్లో ఆడతాడు. టీంకి చాలా మంచి స్టార్ట్ అందిస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మిస్టర్ 360 స్కై సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ అయితే కెప్టెన్గా తెచ్చిపెట్టాడు. మంచి కెప్టెన్సీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. T20 ఫార్మేట్లో యాజ్ ఏ కెప్టెన్ రికార్డ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ యాజ్ ఏ బ్యాట్స్మెన్గా ఎందుకో అనుకున్నంత రాణించలేకపోతున్నాడనే ఇది కనిపిస్తుంది. అది అతను బ్యాటింగ్ డెఫినెట్గా చాలా వీక్ అయిందని అనిపిస్తుంది. షాట్ మనం 360 అంటాం, కానీ ఇప్పుడు ఓన్లీ ఆ ఒక్క షాట్ స్క్వేర్ లెగ్ సుప్లా షాట్ అంటారు, ఆ షాట్ తప్ప ఏం కొట్టట్లేదు. అది అవును, అదొక్కటే అతనికి ఫెచింగ్గా ఉంది. దానికి కొన్నిసార్లు అవుట్ కూడా అవుతున్నాడు. సో అతను తన గేమ్ని రీమోడల్ చేసుకోవాలి కొంచెం. ఇది అవకాశం, ఎందుకంటే అతను రిటైర్ అవుతాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత. బికాజ్ ఈజ్ 35. ఒప్పుకోలేదు, చెప్పాడు కూడా. నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతాను, ఒలింపిక్ కూడా వెళ్తాను ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఈసారి ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తేనే అతనికి కెరీర్ ఎక్స్టెండ్ చేసి ఇండియన్ టీంలో ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ సూర్యకుమార్. సో ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది? ఏ టీంకి ఎంత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉండేది? అంటే ఆన్ పేపర్ ముంబై ఉన్నంత స్ట్రాంగ్గా మన కేకేఆర్ కనపడలేదు. అందులో వాళ్ళకి హోమ్ రికార్డ్ ఎప్పుడు బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా వాంఖేడే స్టేడియం ఒక కంచుకోట లాంటిది కాబట్టి ముంబై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. కానీ కోల్కతాలో మనం అనుకున్నట్టుగా ఆ ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్స్ క్యామరన్ గ్రీన్ లాంటి వాళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. వాళ్ళు ఆడిన రోజున మ్యాచ్ని మలుపు తిప్పేస్తారు. అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా కుదిరితే, ఆ స్పిన్నర్స్ క్లిక్ అయితే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా. నన్ను అడిగితే ముంబైకే ఎక్కువ విజయ అవకాశాలు మనకు అనిపిస్తుంది. ఒకవేళ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేయగలిగితే కోల్కతా వాళ్ళని బీట్ చేయగలదు? లేదంటే చేసింగ్ ఒకవేళ ముంబై వస్తే కోల్కతా ఎంత టార్గెట్ ఇస్తే కోల్కతాకి అడ్వాంటేజ్ ఉంది? అంటే ఒకప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళం, 200 చేస్తే సరిపోతుందని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా 200 సరిపోయే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి ముంబై కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అది గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది కాబట్టి కనీసం 220 చేయగలిగితే మీకు గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంటుంది నాకు. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ రావాలంటే కోల్కతా ఎంత ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు కూడా 200 దాకా బోర్డు మీద పెట్టాలి. ఎందుకంటే ముంబైకి ఉన్న ఫైర్ పవర్ ఆ బ్యాటింగ్లో మీకు రోహిత్ శర్మ నుంచి తిలక్ వర్మ, సూర్యకుమార్, విల్ జాక్స్ వరకు వాళ్ళకి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. సో అలాంటి టీంతో మీరు పర్ఫామ్ చేయాలంటే మీరు పెద్ద స్కోర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, కోల్కతా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ.